సద్దన్నం పెట్టడం కాదు, వెరైటీలు చేశాను. కావాలని చెప్పి రాత్రి చేసిన పచ్చడి అన్నం తింటుంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ రోజు అయితే దొండకాయతో మంచి రెసిపీ చూపిస్తాను. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. 5:30కి అలా లెగుస్తాను మార్నింగ్ టైంలో. కానీ ఈ రోజేమో కొంచెం లేట్ అయిపోయింది. సో లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేయాలి కదా, 6:30 అయిపోయింది నేను లేచేసరికి. ఫస్ట్ అయితే లెగోగానే రైస్ కడిగి పెట్టేశాను. అది అయిపోగానే ఇలా దద్దోజనం చేసేసాను అనమాట. కర్రీకి ఏమో దొండకాయ చేద్దాం అనుకున్నాను, కానీ అవి కటింగ్ చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వాటిని పక్కన పెట్టేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని స్టార్ట్ చేశాను. కానీ ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది కదా, ఎప్పుడైనా లేట్ అయినప్పుడు ఇలానే చేసిస్తూ ఉంటాను. డైరెక్ట్ గా ఆయిల్లో ఇలా ఎగ్స్ కొట్టేసి కొద్దిసేపు కదిలించకుండా అలా ఉంచామంటే ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసుకోవచ్చు అనమాట. అక్కడక్కడ రైస్ లో ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది. సరిపడినంత ఉప్పు, ఇంకా రైస్ వేసుకొని పెప్పర్, అలానే గరం మసాలా వేస్తాను. ఇంకా జీరా పౌడర్, కంపల్సరీగా జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తాను. అలానే ధనియా పౌడర్ ఒక స్పూన్ క్వాంటిటీతో వేస్తాను, కానీ గరం మసాలా కొంచెం స్మెల్ కోసం చిటికడే వేస్తాను. ఇంకెప్పుడైనా ఇలా లేట్ అయినప్పుడు తొందరగా అయిపోయే ఈ ఫ్రైడ్ రైస్ అయితే చేసిస్తూ ఉంటాను. ఇంకా దీనిలో అక్కడక్కడ జీడిపప్పులు కూడా ఫ్రై చేసేస్తే బాగుంటుంది, కానీ టైం లేక అందులోనూ గుర్తులేదు కూడా హడావిడిలో. ఇంకా ఫ్రైడ్ రైస్ అనేది ఎప్పుడు కూడా వేడిగా తింటే బాగుంటుంది కదా, సో హాట్ బాక్స్ లో అయితే పెట్టిస్తాను దీన్ని. సో వాడు తినే టైంకి కొంచెం వేడిగా ఉంటుంది. నేను పెట్టే హాట్ బాక్స్ కి 3 పార్టీషన్స్ వచ్చాయన్నమాట. ఒక దానిలో పెరుగన్నం, ఒక దానిలో కూరన్నం, ఇంకోటేమో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టిస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ పెట్టిస్తున్నాను. గీతు అయితే 7:30కి అలా వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ వాడు వెళ్ళిన తర్వాత అన్విత పని ఉంటుందన్నమాట నాకు. సో దానికి బ్రేక్ఫాస్ట్ వేసిచ్చి ఫస్ట్ అయితే ఇంకా ఇలా జ్యూస్ చేసిస్తాను. ఈరోజు మా జ్యూస్ వచ్చేసి పాలక్, అలానే గ్రీన్ యాపిల్, కీరా, దాంతోపాటు చిన్న ఉసిరికాయ, అల్లం ముక్క, పుదీనా ఆకులు కూడా యాడ్ చేశాను. దాదాపుగా అన్నీ నేను ఫిల్టర్ చేసుకోకుండా తాగడానికి ట్రై చేస్తాను. సో అన్వితకైతే ఇలా ఫిల్టర్ చేసి ఇస్తున్నాను. ఈరోజు అన్విత హాఫ్ డేకే వచ్చేస్తుంది. సో అందుకని తనకైతే లంచ్ బాక్స్ ఏమీ ఇవ్వలేదు. ఇంకా 9:30కి అలా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నెక్స్ట్ కిచెన్ ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇల్లు డస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత రోబోట్ ఆన్ చేశాను అనమాట. ఈ రోబోట్ కరెక్ట్గా నేను సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటే కరెక్ట్గా నా ముందుకు వచ్చేసరికి ఇంకా బల్లి చిన్న లోపల నుంచి బయటకు వచ్చేసింది. రోబోట్లోంచి ఎక్కడి నుంచో కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చినట్టుంది. మామూలుగా అయితే అస్సలు మా ఇంట్లో బల్లులు కనిపించవు. సో ఒకవేళ ఉన్నా 1-2 ఇలా కనిపించాయంటే ఇంకా బయటికి తోలేస్తూ ఉంటాము. సో అవి ఉన్నాయంటే మా పిల్లలు ఇంట్లో ఉండరు, గొడవ చేసేస్తారు. అయితే ఈ మధ్య గమనించాను, టెర్రస్ మీదకి నీళ్లు కొట్టడానికి పైకి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైంలో అలా అంటే కొంచెం చీకటి పడుతున్న టైంలో వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను, చాలా బల్లులు కనిపించాయి. సో అలా ఏమన్నా లోపలికి వచ్చి ఉండొచ్చేమో. అప్పుడు చూసిన దగ్గర నుంచి ఇంకా డోర్ వేసుకుంటూ ఉండేదాన్ని. సో కనిపించిన బల్లని అయితే తీసేసి బయటకు వేసేసాను. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది మార్నింగే చేద్దామని చేశాను, కానీ కట్ చేసి పెట్టాను అనమాట. లేట్ అవుతుందని చెప్పేసి ఫ్రైడ్ రైస్ చేసేసాను. సో ఈ రెసిపీని నేను ఇన్స్టాలో ట్రై చేశాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు, తెలియదు కూడా. దొండకాయతో గుత్తి దొండకాయ అంట. చేయడమే కాదు, వినడం కూడా ఫస్ట్ టైం వింటున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి సింపుల్, కట్ చేసే ప్రాసెస్ కూడా లేదు. అంటే దొండకాయల ప్రాసెస్ కట్ చేయాలంటే కొంచెం చాలా టఫ్ అనమాట, నాకైతే పెద్ద టాస్కే. సో ఇంకా ఆ ప్రాసెస్ లేదు, సింపుల్గా పైన కింద కట్ చేసి అడ్డంగా దానిలో స్టఫింగ్ చేసుకోవాలి. అయితే స్టఫింగ్ చేసుకోకముందే ఆ కట్ చేసిన దొండకాయల్ని ఇడ్లీ పాత్రలో ఆవిరి పట్టించుకున్నాను. ఒక 10 మినిట్స్ అలా పట్టించాను. ఆ మసాలా ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అనమాట. ఒక 2 స్పూన్స్ శనగపిండిలో ఉప్పు, కారం సరిపడా వేసుకొని జీలకర్ర యాడ్ చేశాను అంతే. ఇంకా కర్రీస్ యాజ్ యూజువల్గా పోపు పెడతాం కదా, అలా పోపు పెట్టినప్పుడు ఆ తిరగమాతలో వెల్లుల్లిపాయలు వేసాను కొట్టేసి. ఇంకా తర్వాత ఇంకా డైరెక్ట్గా ఈ స్టఫింగ్ చేసుకున్న దొండకాయలు కూడా వేసేసి ఒక్కసారి అలా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు అలా కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. యాక్చువల్లీ ఈ కూర స్టార్ట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ కూర స్టార్ట్ చేశాను. తీరా అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే అసలు కెమెరా ఆన్లోనే లేదు. సో మళ్ళీ చెప్తున్నాను దానికోసం. ఇక్కడ గుత్తి దొండకాయ కర్రీ చేస్తున్నా. నేను ఇన్స్టాలో చూసా, ఈ మధ్య ఇన్స్టాలో రెసిపీస్ బాగుంటున్నాయి. సో ఒకసారి ట్రై చేద్దామనేసి చేస్తున్నాను.
ఆ శనగపిండి ఉప్పు కారం కలిపిన దానిలోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. నేను వేయడం మర్చిపోయాను, తర్వాత చూశాను అనమాట ఆ రెసిపీ ఎలా చూపించారా అని చెప్పి చూస్తే దానిలో ఇంగువ ఒకటి మర్చిపోయాను. అయినా సరే నేను వెల్లుల్లిపాయ వాడలేదు, నేనేమో పోపులో వెల్లుల్లిపాయ వేసాను. సో ఫైనల్గా ఆ కర్రీ ఎలా ఉందంటే వెల్లుల్లిపాయ కారం ఉంటుంది కదా, ఆ కారంతో చేసిన కర్రీలా ఉంది. కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకొని ఇది కొంచెం మగ్గాలన్నమాట. దానికోసం ఒక గ్లాస్ సుమారు వాటర్ వేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక అర గ్లాస్ సుమారు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి కలిపేసుకొని. కొద్దిసేపు ఉన్న తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఫ్రైలా తయారవుతుంది. కానీ నేనేమో థిక్గా ఉంది కదా, కొంచెం ఉడకాలి కదా అని చెప్పేసి ఇంకొంచెం వాటర్ పోసాను. అయితే అది గ్రేవీలా తయారైపోయింది అనమాట. అయితే మా ఇంట్లో ఇలా గ్రేవీ కర్రీస్ కొంచెం తక్కువ తింటారు, అంటే పప్పు అయితే తింటారు కానీ ఇలా గ్రేవీ కొంచెం లిక్విడ్గా ఉన్న కూరలు అయితే తినారనమాట. అందుకని ఇంకొంచెంసేపు అలానే ఉంచేస్తే అది కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. ఇక మేము లంచ్ చేసే టైంకి ఫుల్గా ఈ కర్రీ అయితే ఫ్రై లాగా అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా దానికి కాంబినేషన్గా పాలకూర పప్పు చేశాను, ఇంకా మార్నింగ్ చేసిన ఫ్రైడ్ రైసు, దద్దోజనం, ఇంకా ఇదేమో రాత్రి సద్దన్నం పెట్టడం కాదు వెరైటీలు చేశాను. కావాలని చెప్పి రాత్రి చేసిన పచ్చడి అన్నం తింటుంది. తిన్నా రాగానే గిన్నెలు ఎత్తుక్కుంటా ఉంది ఏం చేసామని. ఫ్రైడ్ రైస్, పెరుగన్నం, ఏది కారం అన్నమా? మంట పుట్టట్లేదు అది. రాత్రి చేసింది మార్నింగ్ వరకు అయితే బాగానే ఉంటుంది, కానీ ఇదేమో మధ్యాహ్నం వరకు కదా కొంచెం స్మెల్ వచ్చేస్తుందని వద్దని చెప్పేశాను. లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని గిన్నెలు కూడా వాష్ చేసుకొని ఇంకా ఈవినింగ్ టైంకి వాటరింగ్ చేయడానికి పైకి వెళ్తాను. ఇంకా పేపర్ ఫ్లవర్స్ మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, ఎంత క్యూట్గా ఉంటాయో. ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట ఫ్లవర్స్, నాకు బాగా నచ్చుతాయి. ఇక్కడ చూడండి కాయలు వచ్చేసాయి. ఈ కాయల్ని ఎప్పటికప్పుడు తుంచేయాలి, లేదంటే బలవంతా లాగేస్తాయి. ఇలా దీనిలోనే వేస్తా. ఇక్కడ చూడండి రెయిన్ లిల్లీ ఇక్కడ కూడా వచ్చింది విత్తనాలు పడి. ఇదేమో మస్క్ మిలాన్ సీడ్స్ పడి ఇలా వచ్చేసాయి. కరివేపాకుని ఎప్పుడు కూడా ఇలా తీసేయాలి. ఇలా సపరేట్గా తీసామంటే చిగుర్లు రావు. కొత్త చిగుర్లు రావాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూడు అంతకుముందు ఇలా ఇక్కడ కట్ చేసుకున్నాను కదా, ఇలా బ్రాంచ్ వచ్చింది ఇక్కడ. సో ఇలా బ్రాంచెస్ వస్తూ ఉంటాయి ఇక్కడ కట్ చేస్తే తలల దగ్గర. సో ఎప్పుడు కరివేపాకు తీసుకోవాలన్నా ఇలా బ్రాంచ్ మెయిన్ తల దగ్గర ఇచ్చాలి. ఈ మధ్య ఒకప్పుడు అసలు ఉండేది కాదు, కానీ ఈ మధ్య ఒకప్పుడు అంటే అంతకుముందు ఏమీ పక్షులు అస్సలు కనిపించేవి కావు మా ఏరియాలో. కాకపోతే ఈ ఇయర్ అయితే కోకిల అసలు భలే అరుస్తుందిలే మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో. యాక్చువల్గా పల్లెటూరులో కోళ్ళు నిద్ర లేపుతాయి కదా, కానీ ఇక్కడ నన్ను అయితే కోయిలలు నిద్ర లేపుతున్నాయి అనమాట. మార్నింగ్ టైంలో బాగా అరుస్తున్నాయి ఇక్కడ చెట్ల మీద ఉండి. ఫుల్గా మబ్బు వచ్చింది. ఈ మబ్బు వస్తుంది కదా అనేసి నీళ్ళు కొట్టకుండా ఉన్నాం అనుకోండి మళ్ళీ చెట్లు ఎండిపోతాయి. సరే అని లైట్గా కొట్టేశాను, వాటరింగ్ చేశాను. ఎక్కడ చూసినా కాంక్రీట్ మయం, ఫుల్ బిల్డింగ్స్ వచ్చేసాయి, ఇంకా ప్లేసే కనిపించదు. సో మా పక్కన ప్లేస్ ఇది, పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంక ఈరోజు ఇంకా దిగలేదు. మామూలుగా అయితే 6:30 కల్లా కిందకు వచ్చేస్తారు, కానీ ఈరోజు ఎందుకు రాలే, అంతా సైలెంట్గా ఉంది. లేదంటే పిల్లల అరుపులో సందడిగా ఉంటుంది మా లేఅవుట్. ఒకప్పుడు బెంగళూరుని గ్రీన్ సిటీ అనేవాళ్ళు కదా, కానీ ఇప్పుడేమో కాంక్రీట్ సిటీ అయిపోయింది. ఎక్కడ చూసినా బిల్డింగ్స్, అస్సలు ప్లేస్ ఖాళీ ఉండకుండా బిల్డింగ్స్ లేచిపోతున్నాయి. ఇది తెలుసా, ఇదేంటంటే చైనీస్ లక్కీ ప్లాంట్ అనమాట, జేడ్ ప్లాంట్ అంటారు. సో నర్సరీలో చిన్న కొమ్మ ప్లక్ చేసుకొని వచ్చా నేను. దాన్ని ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిందో. చిన్న కొమ్మ అనమాట, చాలా పెద్దగా అయిపోయింది ఇప్పుడు. అసలు చిన్న కుండీలో, ఇలాంటి కుండీలో పెట్టాను. అయితే అది పెట్టేసి జస్ట్ మామూలుగా కింద క్లీన్ చేసేటప్పుడు తీసి ఆ కుండీలో, ప్లెయిన్గా ఉన్న కుండీలో, కొంచెం మీడియం సైజ్ కుండీలో పెట్టేసి అలానే ఉంచేసాను అనమాట. ఎందుకు తీయలేదో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు తీయాలని చూస్తే అసలు రావట్లేదు. అసలు వేర్లన్నీ పట్టేసుకొని ఇంకా ఆ కుండీలోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఇవి వస్తాయి కదా ఈ పూలు, ఇలానే ఉంచేసామంటే వీటికి సీడ్స్ కూడా ఫామ్ అవుతాయి. ఆ సీడ్స్ కిందకి గాలికి ఎగిరిపోయి ఇంకా మల్టిపుల్, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి సీడ్స్.
ఇవి వేరే కుండీల్లో పడి మళ్ళీ ఎక్కువ ఇంకా వచ్చేస్తూనే ఉంటాయి. జస్ట్ ఇలా వేసేస్తుంటా. ఒకవేళ వేయకపోయినా మా మేడ్ వచ్చి క్లీన్ చేస్తుంది కదా, కింద పడినవి అన్నీ తీసుకెళ్ళి ఆ చెత్తను కూడా కలెక్ట్ చేస్తానన్నమాట. కలెక్ట్ చేసిన చెత్తను కూడా చూపిస్తా. అంటే నేను కిచెన్లో వచ్చిన వేస్ట్ మొత్తం కలిపి దీనిలో వేసేస్తా. గార్డెన్లో వచ్చిన చెత్త, కిచెన్ వేస్ట్ అంతా కలిపి ఇది. ఈ జామ చెట్టు ఎండిపోయింది కదా, సో చాలా ఫీల్ అయ్యాను. కానీ వాటి విత్తనాలు పడి ఇక్కడ చాలా మొక్కలు వచ్చాయి. చూద్దాం, వీటిని పెంచాలి. పచ్చిమిరకాయలు చెట్టుకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి నా దగ్గర, అందుకే కొయ్యట్లేదు. పింక్ కలర్ రైన్ లిల్లీ మొన్ననే ఒక 15 days అనుకుంటా, 1 month అవుతుందేమో. యాక్చువల్గా ఇట్లా కట్ చేసా, మంచిగా హెయిర్ కట్, పిల్లలకి హెయిర్ కట్ మష్రూమ్ కట్ చేస్తే ఎలా ఉంటుంది అలా చేసేసారనమాట. బోడిగా అనిపించింది, కానీ మళ్ళీ పెరిగినాయి అనమాట. ఇక వర్షం పడితే, వర్షపు చినికి తగిలితే చాలు మొగ్గలు వచ్చేస్తాయి. సో నిన్న పడిన వర్షానికి ఈ రోజుకి మొగ్గ చూడండి, మంచి పింక్ కలర్లో ఉంటుంది ఈ చెట్టు. నాకు చాలా నచ్చుతుంది ఇది. గార్డెన్లో ఎంతసేపు అయినా ఇలా స్పెండ్ చేయాలనిపిస్తుంది, అస్సలు బోర్ అనిపించదు. ఇక మీకు బోర్ అవుతూ ఉండొచ్చు. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.